దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఏం చెప్పావురా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే తలకాయ బొక్క కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, ఈ తలకాయ కూర అయితే మనం 5 నుంచి 6 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే అది కాపుతారు కాబట్టి పైన అంతా నల్లగా ఉంటుంది. దాన్ని అంతా పోయేంత వరకు మనమైతే వాష్ చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా నేనైతే వాష్ చేసుకుంటున్నా. వాష్ చేసుకున్న తర్వాత అది దాదాపు కేజీ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మటన్ అయితే. దాంట్లో మనము ఒక 4 స్పూన్ల కారం వేసుకున్నాను నేనైతే. మీరు మీ టేస్ట్ తగ్గ వేసుకోండి కారం. నేను నా టేస్ట్ దగ్గర వేసుకున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము, ఓకేనా. ధనియా పౌడర్ కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ప్రోత్సహిస్తేనే ఫ్రెండ్స్ ఏదైనా వీడియో తీసి పెట్టాలనిపిస్తుంది. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, చూస్తున్నారు కానీ వదిలేస్తున్నారు. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్లో చేసుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కుక్కర్లో అయితేనే తొందరగా అవుతుంది. ఎందుకంటే ఒక 10 విజిల్లు రావాలి దాదాపు, బొక్కలంతా ఉడకాలి కాబట్టి. చూడండి, దీనికైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోండి మీరు కూడా. దాంట్లో లవంగము, యాలకు, ఇలాచి అవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పెళ్ళి కాకముందు అయితే నేను మటన్ అసలుకే తినకపోయేది, ఆ స్మెల్కి పడపోయేది. అట్లాంటిది ఇప్పుడు మా కోసం మా పేరెంట్స్ కూడా మొత్తానికే తినడం అవాయిడ్ చేసేది. ఓన్లీ చికెనే తినేది. ఆ చికెన్ కూడా నేను వండకపోయేది. అట్లాంటిది చికెను, మటను అన్నీ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కాళ్ళ సూపు, బొక్కల సూపు, ప్రతి ఒక్కటి నేర్చుకొని చేయాల్సి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనమైతే ముందుగా కలిపెట్టుకున్న తలకాయ బొక్కలను అయితే వాళ్ళ వేసుకొని మొత్తం కలుపుకోవాలి అదే, ఓకేనా. మనం పెళ్ళి కాక ముందుకు చేయని పనులన్నీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అదే జీవితం కావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే సూప్ చిక్కగా రావడం కోసం నేనైతే కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకొని చూడండి దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఆ విధంగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే మనం ఫ్రై అవ్వనిద్దాము. మూత పెట్టేసి ఫ్రై అయిన తర్వాత మనమైతే వాటర్ వేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే కుక్కర్లో చేసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలాసేపు ఉడకాలి కాబట్టి. చాలాసేపు ఉడకాలంటే వేరే గిన్నెలలో వేసుకుంటే లేట్ అయిపోతుంది కాబట్టి కుక్కర్లో అయితే ఒక 10 విజిల్లు వచ్చిందనుకో బొక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. అంత బాగున్నది కర్రీ అయితే. మీరైతే కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం దానికి తగినంత వాటర్ వేసుకోవాలి, తగినంత ఉప్పు కూడా వేసుకుందాము. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని చిటికెడంత గరం మసాలా వేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీ అయితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఓకేనా. వీక్గా ఉన్న వాళ్ళు తింటేనైతే మస్తు హెల్తీ. ఇప్పుడైతే చూడండి విజిల్ వస్తుంది. ఒక 10 విజిల్ వచ్చే వరకు అయితే నేనైతే ఉంచిన ఆయిల్ అయితే పైకి తేలింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే లాస్ట్లో వచ్చింది కదా, కొత్తిమీర వేసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కామెడీ వీడియోస్ కానీ ఫుడ్ వీడియోస్ కానీ ఎలా ఉంటున్నాయి అయితే కామెంట్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ జస్ట్ వదిలేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి మాలాంటి వాళ్ళను కూడా, ఓకేనా. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, ఓకేనా ఫ్రెండ్స్. చిక్కగా వస్తుంది, మనము ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల కర్రీ అయితే చిక్కగా వస్తుంది. చూడండి లాస్ట్లో అయితే ఆ విధంగా ఉంది. ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా.